సంగారెడ్డి జిల్లాలో భూ కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రభుత్వ అసైన్ భూములను ఓ పరిశ్రమ అక్రమంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుందని మాజీ సర్పంచ్ మురళి ఆరోపించారు. అసైన్ భూముల గతంలో ఎక్స్ సర్వీస్ మెన్ తో పాటు పేద రైతులకు కేటాయించగా ఇప్పటి వరకు కొంతమంది రైతులకు పొజిషన్ చూపలేదని ఆయన తెలిపారు. 5 దశాబ్దాలుగా ఈ భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారని, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సదరు పరిశ్రమ మొత్తం 150 ఎకరాల భూమిపై పరిశ్రమ ప్రహారీ గోడ నిర్మాణం పనులు చేపట్టిందని మాజీ సర్పంచ్ మురళి అన్నారు. ఈ భూభాగంలో కేసీఆర్ కాలనీ, శ్మశాన వాటిక, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు, రైతుల సాగు భూములు ఉన్నాయని తెలిపారు. రైతుల వద్ద సరైన పట్టా సర్టిఫికెట్లు ఉన్నప్పటికీ పరిశ్రమ ప్రతినిధులు వాటిని పట్టించుకోకుండా కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొంతమంది రైతులకు ఇప్పటికే పట్టా పాస్బుక్లు అమలు చేసినప్పటికీ ఇంకా కొన్ని కుటుంబాలకు సర్టిఫికెట్ ఇవ్వలేదని, వారి హక్కులను రక్షించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనుమతులు లేకుండానే అధికారుల అండదండలతో ప్రహారీ గోడ నిర్మాణం జరుగుతుందని మురళి తీవ్రంగా విమర్శించారు. ఈ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్పందన రాలేదని తెలిపారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. అవసరమైతేనే రైతుల పక్షాన న్యాయపరమైన పోరాటానికి సిద్ధమని హెచ్చరించారు. అన్నారంలో జరుగుతున్న అక్రమాలపై హెట్రో అనోరా ఫార్మసీ కంపెనీ వాళ్ళు సుమారుగా 150 ఎకరాలకు కంపౌండ్ వాల్ కడుతూ, దాంతోపాటు ఆ కంపౌండ్ వాల్ లోపల కేసీఆర్ కాలనీ, శ్మశాన వాటిక, ఎక్సర్విస్మెన్ ల్యాండ్స్, 261/1 రైతుల భూములు సుమారుగా 50 సంవత్సరాల నుంచి పొజిషన్లో గవర్నమెంట్ సర్టిఫికెట్స్, ఇవన్నీ లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం కంపౌండ్ వాల్ కడుతున్నారు. దాంతోపాటు నేను ఎంఆర్ఓ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, తర్వాత ప్రజావాణిలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. ఆ కంపౌండ్ వాల్ వర్క్ కోసం కానీ ఎటువంటి స్పందన ఏ ఆఫీసర్ తీసుకోలేడు. తర్వాత నేను కోర్టుకు పోవడం కూడా జరుగుతున్నది. అయితే 261 సర్వే నంబర్లో సుమారుగా 588 ఎకరాల భూమి ఉంటే అలా 300 చిల్లర పట్టాదారులు ఉన్నారు, 117 మంది రైతులు ఉన్నారు. 117 మందిలో 187 మందికి పొజిషన్లు ఉన్న వాళ్ళకే సర్టిఫికేట్స్, 117 మంది సర్టిఫికేట్స్ ఉంటే 87 మంది చేసిరు దాన్ని. మరి ఎవరు తీసేసిరు, మిగతా వాళ్ళు ఎవరు తీసేసిరు అనేది గవర్నమెంటే సమాధానం చెప్పాలి. ఎందుకంటే అందరికి పొజిషన్ ఉంది, అందరు వ్యవసాయం చేస్తున్నారు, అందరికి బోర్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఆడ బర్రెలు
ఆవులు మేకలు షెడ్లు కూడా ఉన్నాయి. అవన్నిటితో పాటు శ్మశాన వాటిక సుమారుగా 2 ఎకరాల పైన శ్మశాన వాటిక, 5 ఎకరాల 30 గుంటలు కేసీఆర్ కాలనీ. ఆ కేసీఆర్ కాలనీ వేయడానికి దారి, గవర్నమెంట్ ల్యాండ్ పోవడానికి దారి లేదు. కంప్లీట్గా ఆయన 12 ఫీట్లు 13 ఫీట్లు కాంపౌండ్ వాల్ పెడుతున్నాడు. దానికోసము వివరంగా అడిగితే మీడియా మిత్రులు అడిగితే మాకు పర్మిషన్స్ ఉన్నాయని అంటుండు. మరి పర్మిషన్లు అన్నారంలో జరుగుతున్న అక్రమాలపై హెట్రో అనోరా ఫార్మసీ కంపెనీ వాళ్ళు సుమారుగా 150 ఎకరాలు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, ఈ పరిశ్రమ అసలు ఏం పరిశ్రమ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు, దానికి సంబంధించి ఆ కబ్జాకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ, సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల్ల మున్సిపల్ పరిధిలోని అన్నారం గ్రామంలో ప్రభుత్వ అసైన్ భూములు చాలా ఉన్నాయి. దానికి తోడుగా నర్సాపూర్ అడవి ప్రాంతం కావడంతో నర్సాపూర్ అడవి ప్రాంతంలో కూడా చాలా ప్రభుత్వ భూములు ఉండడంతో దాని మీద కన్నేసిన కొంతమంది పారిశ్రామికవేత్తలు కూడా దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం కొనసాగుతున్నాయి. ఇదే విధంగా అన్నారం గ్రామ ప్రభుత్వ అసైన్ భూములను కూడా కబ్జా చేసేందుకు ఆ పరిశ్రమ యాజమాన్యం కూడా ప్రయత్నిస్తుందని అధికారులకు మాత్రం చోద్యం చూస్తున్నామని చెప్పి అన్నారం గ్రామ ప్రజలతో పాటు మాజీ సర్పంచ్ కూడా ఆరోపణలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మురళి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ గుమ్మడిదల మున్సిపల్ పరిధిలోని అన్నారం సమీపంలోని సర్వే నంబర్ 261లో ఉన్న అసైన్ భూముల్లో గతంలో ఎక్స్ సర్వీస్ మెన్లతో పాటు రైతులకు కూడా కేటాయించారని, కానీ అధికారులు ఇప్పటి వరకు కొంతమంది రైతులకు పొజిషన్ చూపించడం లేదన్నారు. 50 సంవత్సరాలుగా భూమిని నమ్ముకుని రైతులు అక్కడ దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారని, 150 ఎకరాలకు గాను పరిశ్రమ ప్రహారీ గోడను నిర్మిస్తుందని, ఈ భూముల్లో కేసీఆర్ కాలనీ, శ్మశాన వాటిక, ఎక్స్ సర్వీస్ మెన్ భూమితో పాటు రైతులకు భూములు కూడా ఇవ్వడం జరిగింది. ఆ భూములకు రైతులకు పట్టాలు, సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ లెక్క చేయకుండా ఆ పరిశ్రమ ప్రతినిధులు కబ్జాకు పాల్పడడం ఏంటని చెప్పి కూడా రైతులకు న్యాయం చేయాలని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ విషయం చూస్తే కొంతమంది రైతులకు పట్టా పాస్బుక్లు ఇచ్చారని, ఇంకా పట్టా పాస్బుక్లు లేని రైతులు కూడా ఉన్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు ఎలాంటి దాఖలాలు లేవు. ఇదే భూమిపై కన్నేసిన హెటరో అనారో అనే పరిశ్రమ, కెమికల్ పరిశ్రమ యాజమాన్యం కబ్జాకు పాల్పడుతూ ప్రహారీ కూడా అక్రమంగా ఏర్పడుతుందని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతోనే ఈ ప్రహారీ నిర్మాణం జరుగుతుందని చెప్పి ఈ అక్రమ నిర్మాణం ఆపాలంటూ తహసీల్దార్కు మరియు మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజావాణిలో కూడా ఈ ఫిర్యాదు ఇచ్చినా అని ఎలాంటి దాని మీద చర్యలు లేకపోవడంతో ఇకనైనా అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేసే విధంగా వాళ్ళు అధికారులు తొందరగా దాని మీద చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో దానిపైన మేము డిమాండ్ చేస్తున్నాము, కోర్టుకైనా వెళ్తాము, రైతుల పక్షాలు నిలబడి పోరాటం చేయడానికి కూడా స్థానికులు సిద్ధంగా ఉన్నారని చెప్పి మనకు సమాధానం ఇచ్చారు. ఇదే విధంగా చూస్తుంటే అన్నారంలోని ఉన్న పరిశ్రమ యాజమాన్యం వాళ్ళకు ఉన్న భూమి కాకుండా ఒక కొద్ది 12-20 ఫీట్ల దూరంలో జరిగి వాళ్ళు అక్రమంగా ప్రహరీ కూడా నిర్మిస్తుంటే మున్సిపల్ అధికారులు కూడా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు మాకు ఇంకా దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ రాలేదు. వాళ్ళకు డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కానీ వాళ్ళు డాక్యుమెంట్స్ చూసిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం గమనార్హంగా భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ బాసిత్.